చూపించేవాడు, అందరినీ కూడా ప్రేమించేవాడు. ప్రతి వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ సంఘములోను సహవాసంలోను మరి స్నేహితుల మధ్యను కూడా మంచి పేరు సంపాదించుకున్నవాడు. ప్రతి వారు కూడా ఆయన తలస్తూ ఉంటారు, ఆయన అడుగుతూ ఉంటారు, ఆయనతో మాట్లాడిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఫంక్షన్లు జరగాలన్నా, ప్రతి ఒక్క కార్యక్రమం జరగాలన్నా కానీ ఆయన గారు ముందుండి కార్యక్రమం జరిపించేవాడుగా ఉన్నాడు. మాకు కూడా ఎంతో సహాయం చేసినాడు. మా జీవితాల్లో కూడా చెప్పనలుగుతున్నటువంటి మంచి కార్యాల మధ్యలో మమ్మల్ని కూడా నడిపించేటువంటి వాడు. అలాంటి గొప్ప దైవజనుడు ఆయన గారు ఈ దినము లేని పరిస్థితి, కుటుంబం అంతా కూడా ఎంతో బాధగా ఉన్నది. ధైర్యం చేసుకునండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహాకృప ఆయన గారి పట్ల ఉన్నందు వలన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ వాక్యం బోధిస్తున్నది ఒకని మంచి పేరు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుందని దేవుని మాటలు సెలవిస్తుంటున్నది. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కన్నా మరణదినమే మేలు అని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి అయ్యగారు దినమందు యేసు ప్రభువుతో కూడా ఉండి తన యొక్క జీవితంని ముందుకు కొనసాగిస్తూ ప్రభు యొక్క తన ప్రేమలో మరి జీవిస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఫిలిప్పీ 1:3లో నేను ప్రభుతో కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. ప్రభుతో కూడా ఉండాలనేటటువంటి మంచి మనస్సు మరి పౌలు భక్తుడికి కలిగింది. దినమంతా అయ్యగారు కూడా ప్రభుతో కూడా ఉన్నారు. ధైర్యంగా ఉండాలి. మనమందరం కూడా చింత విడిచిపెట్టి, దేవునితో చాలా పేదవాడు, తినడానికి అన్నం లేకుండా మరి ధనవంతుడు తిని మిగిలినటువంటి రొట్టె ముక్కలు కింద పడితే అలాంటి వాటితో ఆకారంను ఆకలి తెచ్చుకొని జీవించేవాడుగా ఉన్నాడు. అయితే ఒక రోజు వచ్చింది, ఇద్దరు కూడా ధనవంతుడైతే తినుము త్రాగుము సుఖించుము అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ పేదవాడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు చనిపోయినారు. ఒక ఆయన దేవదూతల చేత కొనపబడినాడు. ఆయన పేరు లాజరు అని వాక్యం. ఆ పరలోకంలో వెళ్ళాలంటే ఈ లోకంలో యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, ఎవడైనా నా ద్వారానే తప్పితే తండ్రి ఎదుకు ఎవడు కూడా రాలేడని అన్నాడు. కాబట్టి యేసు ప్రభువే మార్గం. దీనికి మార్గం కావాలంటే ఎవరైనా యేసు ప్రభునందు నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే వాడు రక్షింపబడి దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని సంపాదించుకుంటారు. లేకపోతే ఆ ధనవంతుడు బాగా తింటున్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, కానీ స్వర్గాన్ని సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోయినాడు. ఈ లోకంలో మనది కూడా కొద్ది రోజులు మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు ఉంచినాడు. మన జీవితం కూడా చక్కగా ఉంచుకొని దేవునికి ఇష్టకరంగా మార్చుకొని పరమా జీవం బాధకరమైనటువంటి విషయం. జీవరత్న గారు అనుకోని రీతిగా చనిపోవటం, రాత్రి తెలిసిందా చనిపోయారు అని కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మర్సమ్మ ఫోన్ చేశారు. ఆమెకు కూడా తెలియదు పాపం. ఉదయమే మా చర్చి నుంచి రూబెన్ గారు మిగతా మంచి ఫోన్లు చేశారు. మరి వారికి నాకు చాలా మరి సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఏరియాకు రాకముందే వారు పరిచయం. నేను స్టూడెంట్స్ సెంటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాప్టిస్ట్లో అప్పుడు ఒక ప్యాసింజర్ని తీసుకొచ్చి వాళ్ళ ఆ బిల్డింగ్ అంతా లోపల చూస్తున్నాం. ఇది చర్చ తెలుగులో మాట్లాడుతున్నాం. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క నా తండ్రి దాసుడు మా ప్రియుడు జీవరత్న గారి పార్థిక శరీరం ముందు మమ్మల్ని అందరూ మీరు నా తండ్రి నిలబెట్టారు. నా తండ్రి నా ప్రభా, నా తండ్రి ఈ యొక్క నా ప్రభా ఆయన యొక్క శరీరాన్ని చూడడానికి ఇచ్చారు. మీకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ లోకంలో మా యొక్క జీవితాలు శాశ్వతం కాదు. మేము కూడా ఒకరోజు మీ పాదసన్నిధిలో చేరవలసిన వారమై ఉంటున్నాం. నా తండ్రి కీర్తనకారుడు చెప్పినట్టు ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలములు నీవే. మాకు నివాస పర్వతమును పుట్టుకమునుపు, భూమిని లోకమును పుట్టించకమునుపు
యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి. కాబట్టి నా ప్రభు, ఈ లోకంలో మేము ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ మీ పాద సన్నిధిలో మేము చేరవలసిన వారమై ఉంటున్నాం. మీ యొక్క దాసులు, మా ప్రియులు ఈ లోక జీవిత యాత్రను ఆయన ముగించుకొని మీ పాద సన్నిధిలో ఆయన చేరి ఉంటున్నారు. కాబట్టి నా ప్రభా, ఈ లోకంలో నిలవబడిన మా యొక్క జీవితాలను మమ్మల్ని మేము సరిదిద్దుకొని సరిచేసుకొని నా ప్రభా, ఈ యొక్క లెంట్ సీజన్లో మీ యొక్క వాక్య వెలుగులో మేము నడవడానికి సహాయం దయచేయండి. మీ యొక్క కుమారుడు నా దేవ అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో నా ప్రభా అనేక మంది యొక్క జీవితాలకు మీరు వారిని ఆశీర్వదకరంగా చేశారు. మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్ని సువాసన కాపుదల మనకును ఆయన ప్రేమించే వారికి ప్రత్యేకంగా ఈ లోకం వదిలి మీ పాసన చేరినటువంటి ఆయన కుటుంబస్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైన గాక. ఆమేన్. యేసురాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. యేసురాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. నిజమైన భోజనము నన్ను బెంగళూరు ప్రాంతంలో ఆయన చేయనటువంటి సేవ లేదు. అనేక ప్రాంతాలలో ఆయన తెలుగు వారందరికీ ఎంతో మరి మాదిరికరంగా జీవించారు. అనేకులను మరి ప్రార్థనలు నడిపిస్తున్నటువంటి దైవసేవకులు మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్ మరి ఫెలోషిప్లో కూడా అయ్యగారు ప్రతి నెల మాట్లాడడం, ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో మరి ప్రేమించినటువంటి దైవసేవకులు. అలాంటి దైవసేవకులు ఈనాడు మనకు దూరమైనారంటే అది ఎంతో మరి ఇంత బాధ, ఎంత దుఃఖం. అని దేవుని ప్రణాళిక దేవుని జీవితం ఈ మంచి ఉదయకాలంలో ప్రభావ అనుకునేదిగా తండ్రి దైవ సేవకులనైనా మరి జీవరత్న అయ్యగారి యొక్క భౌతిక శరీరం గురించి మరి ప్రార్థించే అవకాశం ఇచ్చారు. అయా తండ్రి, మీ వాక్యం సెలచిన ప్రకారం తండ్రి మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందని ఎవరికి తెలియదని సెలవుచిన రీతిలో ప్రభావ అయ్యగారి తండ్రి ఆ కాలంలో మరణాన్ని మీరు తెచ్చేశారు. ఆయన మీ వాక్యం సెలచిన ప్రకారం తండ్రి మీ చిత్త ప్రకారం ఈ కార్యం జరిగిందని కుటుంబం మరి సంఘము ఇతర బంధువులు తండ్రి నిరీక్షించే అవకాశం మీరు తెచ్చేస్తున్నారు. కాబట్టి స్తోత్రమయ్యా. నాడు నాయన అయ్యగారు తండ్రి మరి ఆయన యొక్క బెంగళూరు ప్రాంతంలో మాత్రం కాకుండా తండ్రి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన మీ సేవార్థమై వాడమైనటువంటి దైవ సేవకులుగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీరు తోడ్పడి నడిపించబడి అంతిమ సంస్కారాలు మీరు తోడ్పడి నడిపించడం ఆయన కుటుంబానికి మాదిరికరంగా మీరు మహిమార్థంగా మీరు వాడబడింది. ఆయన మమ్మల్ని అయ్యగారిని మరి ముఖ దర్శనం చేయడానికి వచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఆయన చెప్పినటువంటి మాటలతో మేము గుర్తించుకొని ప్రభా మీ సేవలు ఇంకా తండ్రి మరి బలంగా మరి ముందుకు వేసిన ఈ యొక్క ఉదయకాలం జీవులాక్షణ ప్రతి వారితో మీరు ఆదరించండి. వేసయ్య పశువులను బట్టి ప్రార్థిస్తున్నాము. ఈ
పరిచర్యను పుట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోవి ఉదయకాలంలో இந்த கால வேளையில దేవతలు దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుని మరి దేవునికి స్తోత్రం తెలుపుటకు ఈ సమయమైతున్నది. அதாவது நம்ம ஐயா ஜீவரத்னம் ஐயா அவர் இந்த நாளிலே நினைவு கூறும்படி நம்ம எல்லாரும் இந்த இடத்துல கூடி வந்திருக்கிறோம்.
ఆయన వాక్యం విని చాలా మరి ఆత్మీయంగా మేము బలపడినటువంటి వారు. அவருடைய வார்த்தை, அதாவது ஜீவன் உள்ள வார்த்தையை கேட்டு நாங்க பலப்பட்டதா இருக்கிறோம். ఆయన మంచి దేవుడు ఒక మంచి స్వరాన్ని ఆయన దయచేశాడు. அவருக்கு தேவன் நல்ல ஒரு స్వరத்தை கொடுத்திருக்கிறார். ఆ ముదిమిలో కూడా దాదాపు 74-75 సంవత్సరాలు అయినా కూడా 20-25 వయసులో ఉన్నటువంటి పిల్లల మధ్య ఉన్నటువంటి స్వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. அவர் 70-75 வயசு அவருக்கு இருந்தாலும் கூட வாலிபத்தில் எப்படி தன் குரல் இருக்கு அந்த துணி அப்படி இருக்கும் அவருக்கு. ఆయన మాట్లాడితే మైక్ అవసరం లేదు. அவர் பேசினாலும் மைக்கு வேணாங்க. వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి దైవ సేవకులు. அதாவது கோபம் வரும், పాటలు తగ్గించుకునండి, వాక్యం మరి పెంచమని చెప్పినటువంటి దైవ సేవకులు. அதாவது பாடல்களை குறைத்து கொள்ளவும் வசனத்தை அதிகமாக கேட்கவும். ఇప్పుడు కూడా మా మందిరానికి హోలీ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ గారు వచ్చినప్పుడు ஐயா சபைக்கு அவர் வரும்போதோ మేము ఎక్కువ పాటలు పాడతాము, స్త్రీలు కానీ. நேரத்துக்கு நீங்க கொடுக்குறீங்களா? ఇక వాక్యానికి ప్రాముఖ్యత మరి ఎక్కువ సమయం అని కల్పించాలని మరి కోరుకున్నటువంటి వాడు పాస్టర్ మరి జీవరత్నయ్య గారు. அதாவது வசனத்துக்கு முக்கியத்துவம் கொடுக்கிறவர். కనుక ఆయనకు మరణం గుండా ఈనాడు அவர் பாருங்க, அதுல என்ன காணப்படுகிறது? ஆண்டவருடைய அன்பு காணப்படுகிறது, ஆண்டவருடைய கீழ்ப்படுதல் காணப்படுகிறது, அவருடைய அந்த மிக அன்பு அதிகமாக காணப்படுது. தோல் மேல கை லாஸ்ட் போன மாசம் அவர் இருந்தாரு, இந்த மாசம் இல்லை சார். పోన మాసం అన్న నాకు చాలా బాధ అవుతుంది, ఒళ్ళంతా నాకు చాలా కష్టం అవుతుంది. என் மேல தோல் மேல கை வச்சு ஜெபம் பண்ணாரு. உண்மையாக விடுதலை கொடுத்தாரு. ஊழியக்காரே சுகத்தை விரும்புகிற தேவன் ఈ దీనుడు మొరపెట్టగా తెలుగులో வந்து இந்த ஏழை கூப்பிட்டான், கர்த்தர் கேட்டு அவனுக்கு இந்த ஏழை ஜெபத்தை ஆனா ఈ దీనుడు మొరపెట్టని சொல்லிட்டு என் மேல கை வச்சு அவர் ஜெபம் பண்ணாரு. இன்னைக்கு காலையில கூட என்னால வர முடியல. அவர் செய்தி கேட்டிருந்தேன். 2 நாள் தம்பிக்கு நான் ஃபோன் பண்ணேன், இவர்கிட்ட கான்டாக்ட் பண்ண ఇவர் తెరలే ఫోన్లో తా பண்ணారు. ఆయన పేరెంట్స్ అన్నారు, నాన్న నేను వస్తాను, నేను ఈరోజు వస్తాను, టైమింగ్ ఏంటి? 4 to 5. అప్పుడు ఇచ్చున్నారు, ఇలా సిచ్యువేషన్ ఇంటికి తీసుకొని ఫోన్ చెప్తున్నారు. சரி எனக்கு ஏதாவது சொல்லிடுறேன், நான் இன்னைக்கு ஹாஸ்பிட்டலுக்கு போகிறேன், ஆனால் இன்னைக்கு காலையில் செய்தி கேட்டுருந்தோம். ரொம்ப துக்கமாக உண்மையா ஆரம்பம் அற்பமா இருந்தாலும் முடிவு சம்பூர்ணமா இருக்குங்க. அவர் செய்த ஊழியம் உண்மையாகவே அவருக்கு பாட்டு தாசி பாடினா பிடிக்காதுங்க. எல்லாருமே நான் பாடணும், சாட்சி சொல்லணும், அவருக்கு பிடிக்கும். ஆனா வசனத்துக்கு முக்கியத்துவம் கத்தி கத்தி 2 பக்கம், ஒரு பக்கம் இதுனாக்கா வார்த்தை 2 பக்கம் ஷார்ப்பா இருப்பாங்க. அவர் வந்து யாரு என்ன நினைச்சுக்கிறாங்களோ இல்லை யாரு என்ன திட்டிக்கிறாங்க கூட அவரு இது பண்ண மாட்டாரு. ஆண்டவரை பத்தி ஆண்டவரோட வருகை இப்படி இருக்குது, ஆண்டவர் இதோ தாமதமா இருக்கிறாரு, இன்னும் ஜனங்கள் ரட்சிக்கப்படவில்லை, அதனால சீக்கிரமா வருகிறார், திருடன் போல வருகிறார், ஜாக்கிரதையா இருங்கள், விழித்திருங்கள், பரிசுத்தமா வாழ வேண்டும், ஏனதானமா வாழாதீங்க என்று ரொம்ப பயங்கரமா வார்த்தை சொல்லுவாரு. அவர் சொல்லும் போது எங்களுடைய நாங்க எப்படி வாழ்றோம், எப்படி நடக்கிறோம் எங்களுக்குள்ள குத்தம். ஆனா உண்மையாகவே கர்த்தர் அவருடைய வாழ்க்கையில ரொம்ப இது பண்ணார். அவர் கஷ்டப்பட்டாருங்க. ஒரே ஒரு வசனத்தை நான் படிச்சு பாருங்க, 13 15 வரைக்கும் படிங்க. தெரியல. அப்போது மூப்பர்கள் ஒருவருக்கு నల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నావు, మీరెవరు, ఎక్కడ నుండి వచ్చిందని నేను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదనగా అతడు ఇలాగ నాకు చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుపుకొని వాటిని తెలుపు చేసుకునేవి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను சேவிச்சுన్నారు. இங்க ஒரு வசனம் இருக்குதுங்க. என்னன்னாக்கா, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பரலோகத்துல 4 ஜீவன்களும் 24 மூப்பர்களும் கோடானு கோட தூதர்களும் இரவும் பகலும் ஓயாமல் கேராபின் சேராபின் ஓயாமல் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒருவரே தேவன், ஒருவரே ரட்சகர், அவர் பரிசுத்தர் 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 என்று ஓயாமல் நீங்க வாத்து கொண்டிருக்கும் போதோ ஒரு மூப்பர் வந்து சொல்றாங்க, ஐயா இந்த வெள்ளை துணி அது வெள்ளையாடை அணிந்திருக்கிறவர்கள் இவர் யார், இவங்க யார் இவங்கன்னு கேட்கும் போதோ அவர் சொல்றாரு, இந்த உலகத்தில எனக்காக பாடுபட்டு அடிக்கப்பட்டு எனக்காக அவர்கள் எவ்வளவு அவமானப்பட்டு ஊழல் செய்த பிள்ளைகள் இவங்க. எனக்கு எத்தனையோ பாதையில ஊழல் செஞ்சாங்க, எவ்வளவு பேர் நாமத்தை தூசிக்கும் போது அடித்தார்கள். இப்படியெல்லாம் தாங்கிக் கொண்டு
இயேசு கிறிஸ்து ஆட்டுக்குட்டியானவர் ரத்தத்தால் கழுவப்பட்டு இந்த ஆடை அணிந்து கொண்டு வந்திருக்கிறார். இந்த வெள்ளை ஆடை அணிந்து கொண்டு யாருனாக்கா எனக்காக இந்த பூலோகத்துல கஷ்டப்பட்டு ஊழியம் செய்து வந்தவர்கள் தான். அதே போல இப்போ நம்ம ஐயா ஜீவரத்னம் ஐயா பரலோகத்துக்கு போயிருக்கிறார். இப்போ பரலோகத்தில் இருக்கிறார். இப்போ அவரை வந்து கிணாண்டாங்க, வாருங்கள் எனக்காக சாட்சியா இருந்த வந்து என் வலது பக்கத்தில் வந்து உட்காருங்கள் சொல்லிட்டு அங்க இருக்கிறவங்க. அதே போல நம்ம ஜீவரத்ன ஐயா கூட இப்போ எங்க இருக்கிறாருங்க? ஆண்டவராக இயேசு பரலோகத்துல ஆண்டவர் பக்கத்துல வலது பக்கத்துல அவர் உட்கார்ந்து கொண்டிருக்கிறார். எவ்வளவு பெரிய பாக்கியம் பார்த்தீங்களா? எவ்வளோ. ஆனா அந்த உலகத்துல அவர் ரட்சித்த நாளிலிருந்து எவ்வளோ ஜனங்களுக்கு சுவிசேஷம் சொல்லிக்கிறார். எவ்வளோ ஜனங்கள் ரட்சிப்புல கொண்டு வந்துக்கிறார். எவ்வளோ சுவிசேஷம் சொல்லும் போது எத்தனை தடைகள் சத்துருடைய போராட்டங்கள் வந்த போதில கூட கர்த்தர் அழைப்பு என்னை அழைத்தார். அந்த அழைப்புக்கு நான் கீழ்ப்படிந்தார். ஊழியம் செய்து நல்ல போராட்டத்தை போராடினார், ஓட்டத்தை முடித்தார், விசுவாசத்தை காத்து கொண்டார், ஜீவத்தை பெற்றுக்கொண்டார். பிரியமான சகோதர சகோதரிகளே, இன்றைக்கு அவரு பரிசுத்தமாய் போய் பரலோகத்தில் போய் சேர்ந்தார். இருக்கிற இன்னும் கொஞ்ச காலம் நம்முடைய வாழ்க்கை எப்படி இருக்குது நம்ம பார்க்கும் போதும் நாட்கள் பொல்லாதா இருக்கிறது, நேரம் தான் இருக்குது. யோபுல பார்க்கும் போது வசனம் என்ன சொல்லிக்கிறது? ஒரு மரத்துக்காவது அதுக்கு நம்பிக்கை இருக்கிறது. அது வெட்டி கீழே விழுந்தவுடனே அந்த தண்ணி போய் வேறு தொட்டவுடனே அது துளிக்கிறது, அதுக்கு ஜீவன் இருக்கிறது. ஆனால் நமக்கு ஜீவன் இல்லை. மரித்த பிறகு நாம் எங்க போகிறோம்? நம்மளுடைய நாட்கள் புல்லுக்கும் பூவுக்கும் ஒப்பா இருக்கிறது. காலையில பூத்து சாயங்காலம் வாங்கிட்டு போடுது. அந்த పుష్పము పొద్దున సిగిరి అది సాయంకాలం వాడిపోతుంది. அதுக்கு காலையிலேருந்து சாயங்காலம் வரைக்கும் டைம் இருக்குதுங்க. நம்மளுக்கு டைம் இருக்குதா? காலையில படுத்த உடனே அவ்வளோதான். ஐயோ நல்லா அந்த தம்பி ராத்திரி நல்லா பேசியிருந்தாருப்பா, அந்த அம்மா என்கிட்ட நல்லா பேசியிருந்தாங்க. ராத்திரி காலையில ஏஞ்சிக்கல. జీవాధిపతి ನಮ್ಮ ఆండవరాగ యేసుక్రీస్తు జీవాధిపతి. ನಮ್ಮ నాట్కల్ పుల్లుకు పూకు ఇంటికి వెళ్ళను అనుంది. అలా చదువుతాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనము. అతడు సేవ చేయు దినములు సంపూర్ణములైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అని రూఢిగా మనమందరం నమ్ముతున్నాం. ఆయన పరిచర్యలో అనేక పర్యాయాలు కూడా దేవుని సేవ కొరకు మోసే ఎలాగో దేవుని ఇంట్లో 40 సంవత్సరాలు, తన ప్రజల ఇంట్లో 40 సంవత్సరాలు, దేవుని పనిలో ఇంటిలో 40 సంవత్సరాలు, మరో ఇంట్లో 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు జీవించిన మోషే భక్తుడుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, అతడు సేవ చేయు దినములు సంపూర్ణములైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ ఏడ్చిన ఆయన తన పితరుల యొద్దకు, తన పితరులు చేర్చబడిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడైతే నిద్రించారో వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సమాధి, ఇహలోకమైన దేహాన్ని దేవుడే సమాధి చేశాడు. మానవులందరినీ కూడా ఎవరు సమాధి చేస్తారంటే మనం చేస్తాం. కానీ పూర్ణములైనవి అతడు తన ఇంటికి వెళ్ళెను. తన గృహము పరలోకము. మనకందరికి గృహం ఎక్కడుంది? పరలోకములో దేవుడు అందరికి నివాసాలు ఇచ్చాడు. పరలోక గృహానికి వెళ్ళాడు. ఈ భూలోకములో తాను కట్టుకున్న గృహాన్ని విడిదిలి పరలోకపు గృహాన్ని చేరాడు. కనుక దేవుని దాసుని పరలోక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, మీ ప్రియ సేవకుడు, మీ ప్రియ బిడ్డ మీరు పిలుచుకున్నారు. బెంగళూరు పట్టణమే కాకుండా అనేక స్థలములలో మీ పరిచర్య, మీ సేవ కొనసాగించారు. ఈరోజు నా తండ్రి మీరు ఆయన్ని పిలుచుకున్నారు. కాబట్టి నా తండ్రి, సంఘము గాను, కుటుంబము గాను, మరి బంధువర్గం కానీ, మరి సేవకులు కానీ అందరూ కూడా ఈ పార్థివ దేహానికి ఆయన ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చారు. కాబట్టి నా ప్రభువా, మేము ఎన్ని దినములు జీవించినా ఒక రోజు ఈ యొక్క స్థితి ప్రతి ఒక్క మనిషికి ఉంటుందని మేమందరం కూడా తెలియదు. కాబట్టి నా తండ్రి, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృప, మీ సన్నిధి, మీ ఆదరణ ఉంచి నడిపించమని వేడుకొనుచున్నాం. భూస్థాపన కార్యక్రమంలో ఓదార్చమని వేడుకొనుచున్నాం. మేము మానవులము ఎంత ఓదార్చినా కొంచెం ఉంటాము, తర్వాత వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం. కాబట్టి నా తండ్రి, వారితో మీ యొక్క ఆదరణ ఉంచమని మేము వేడుకొనుచున్నాం. ఇప్పుడు ముందు కార్యక్రమం జరుగుతుండగా మీ యొక్క కృపను ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆదరణ దయచేసి ఈ కార్యక్రమము జరిపించారు.
కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిపుణము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నా ఎడల నీవు ఏ పని పూనికొన్ననో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా ఇక్కడికి రావటం, చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామ ప్రజలు ఈ పార్థివ దేహమును సందర్శించటం, ఇదంతా దేవుడు వారికి ఇచ్చిన ఘనత. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. వారు చేసిన పరిచర్యలు దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఈ పట్టణాల్లో, ఈ సిటీలో చాలామంది సంఘాలకి వెళ్ళి ఎవరు పిలిచినా వారితో వారి సంఘాలకి వెళ్ళి వర్తమానం చెప్పేవారు. అంతేకాకుండా అవకాశం దొరికిన అన్ని సంఘాలలో వారికి అందును బట్టి ఈ రెండు మాటలు చాలా విలువైనవి. సహజంగా ఎవరైనా చనిపోతే ఏమండి ఏదన్నా చెప్పాడా చనిపోకముందు అని అడుగుతారు. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, కానీ ఇక్కడ చాలామంది సేవకులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా భావించండి. ఆయన తరపున, మాస్టర్ జీవరత్నం గారి తరపున ఒక సందేశం, ఒక వర్తమానం, ఒక షార్ట్ మెసేజ్ మీకు చెప్తా ఉన్నారు. జీవరత్నం గారి చివరి సందేశం, ఇంకా ఉంటాయి 2-3, అందులో ఒక భాగం ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిది, ఈ లోకం కంటే పరలోకమే శ్రేష్టమైంది. ఎవడు కూడా నేను చచ్చిపోతాను అని అనరు, ఇదే కావాలని కోరుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్న సౌభాగ్యము కంటే, ఈ లోకంలో ఉన్న సంతోషం కంటే పరలోకమే మిన్న శ్రేష్టమైనది. నేను దేవుడు కట్టిన పట్టణంలోకి వెళ్ళాలి అని కోరుకోవాలి. ఆ పట్టణం శ్రేష్టమైంది, బంగారు వీధులతో కట్టబడింది. ఆ పట్టణంలో పాలు తేనె. నీ సేవకుడు, నీ దాసుడు జీవరత్నం గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆయనకి ఇచ్చిన రక్షణ బట్టి, ఆయనకి ఇచ్చిన విశ్రాంతిని బట్టి, పరిచర్యను బట్టి, కుటుంబం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక ప్రాంతాలలో మీ పరిశుద్ధమైన నామమును గణపరిచి సువార్తను ప్రకటించే గొప్ప ధన్యత ఇచ్చిన పరిశుద్ధుడా మీ పాదములకు స్తోత్రములు. ఈ దాసుని మరణము కుటుంబానికి గాయముగాను ఆరుని ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది గాయం కాదు, ఒక ధన్యత. మరణము తాత్కాలికమని, ఇది నిద్ర అని, మేల్కొనే స్థితి ఉన్నటువంటి నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గాయపడ్డ హృదయాలకు స్వాంతన దయచేయండి ప్రభా. పునరుత్థానమందు విశ్వాసమును బలపరచండి, కుటుంబాన్ని ఆదరించి ఓదార్చండి, సమాధానంతో నింపండి. రక్షణ లేని వారికి కూడా రక్షణ దయచేయండి. కార్యములన్నీ కూడా
చెప్పాలి రా ఇక్కడ నువ్వు ఆదరణకు వచ్చిన మీకు అందరూ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఒక శ్రేష్టమైనటువంటి దైవ సేవకుడు అని చెప్పడానికి ఏ విధమైన చిన్న కూడా నాకు అది సహించడం లేదు అని నాతో మాట్లాడాడు. మాట్లాడి నేను అలాగ వెళ్ళిపోయాను. ఇంతలో అక్కడ నాకు విషయం తెలిసింది, మాస్టర్ జీవరత్న గారు పడిపోయాను. నేను వెంటనే ఆ రోజు చెన్నైకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి కనుక్కుంటానే ఉన్నాను. నేను మాస్టర్ గారికి ఎలాగా ఉందని వారంతో ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఆయన్ని చేసుకున్న వలనని నేను ఎంతగానో కోరుకున్నాను. మరణమైన తరువాత నరుడు బ్రతుకుతురా అలాంటి నేను నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ తలుపులన్నీ నేను కనిపెట్టుకుని ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట మాత్రమే నేను చెప్తాను. నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఇంతవరకు ముందు చేస్తాను. అలాంటి సందర్భంలో ఆయన అడిగినాడు, సార్ ఈ కార్యక్రమాలు ఇలా చేయాలి, ఈ కార్యక్రమం ఇలా చేయాలంటే నువ్వు కూర్చోయి అంటున్నాను. ప్రధాన వాక్యం, మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యములను ప్రతి సద్వాక్యములను మనలందరినీ స్థిరపరచునుగాక. నేటి దినాల ప్రభు మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రములు, ఇచ్చిన ఆయుష్ కొరకు స్తోత్రములు, సజ్జలకు నిలబెట్టే విధానం స్తోత్రున్నా స్వామి. మాస్టర్ జీవరత్న పాత్ర శరీరం ప్రార్థిస్తున్నా స్వామి. తన లోకంలో జీవిస్తే కాలం ప్రభావ మీకు మహిమగా జీవించాడు. లోకం విషయంలో నేను మీకు ఇచ్చటం లేదు, మీ హృదయంలో కలవరపడేదని చెప్తున్నా స్వామి. స్తోత్ర ప్రభావ కలవర పడక ప్రభావం మేము చూసి కృపనిచ్చి స్తోత్రున్నా స్వామి. కుటుంబాన్ని మీ చేత ప్రార్థిస్తాం ప్రభావ. మీ వాక్యం సెలవుస్తుంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని మాటల ప్రభావ దేవుని మాటలు మీ మాటల ద్వారా ఆధారపడండి. దేవుచిన కార్యక్రమాల ప్రభావ మీ మహిమ పొంది అయ్యగారి ప్రభావ మీ స్వామిని తీసుకొని మన ప్రభావ వాక్యం సందేశిస్తున్న దైవ సేవకుని ముస్తాబా కార్యక్రమాల ప్రభావ మీరు మహిమ పొంది స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చేసిన బంధుమిత్రుల ప్రభావ విశ్వా తెలుగు చర్చ్ ప్రభావ సంఘ సభ్యులని పాస్టర్స్ని సమస్తాన్ని దేవించి కాచి స్తోత్రం చెల్లిస్తూ వాక్య శరీర ప్రభావ మీ చేతులను ప్రార్థిస్తూ ఈ ఆత్మను మీ చేతులతో ప్రార్థిస్తూ ఘనత మహిమ మీ సన్నిధిని ఆరోపిస్తూ విమర్శత 6:23 చెప్తుంది ప్రభావ. అయ్యా ఆత్మ జీవింపజేయించినది ശരീരമോ കേവലമോ தகப்பனாக ஊழியக்காரனாக குடும்பத்துக்கு ஒரு நல்ல எஜமானாக பிள்ளைங்களுக்கும் மிகவும் நல்ல ஒரு வழிகாட்டியாக இருந்த ஐயா அவர்களுக்காக இதனால் அநேகர் கூடி வந்து அவருடைய மரணத்துக்காக துக்கம் கொண்டாட துக்கம் விசாரிக்க வந்திருக்க அனைவருக்கும் என்னுடைய பணிவாடு நான் கணக்கெடுக்கிறேன். இந்த நாளுக்கான வசனத்துக்குள்ள நாம் கடந்து சொல்வோம். யாராவது ஒரு தெலுங்குல வாசிக்க பண்ணி நான் கேட்டது பிரசங்கி 9வது சாப்டர் 3 6 వరలే వాసికలా. ఇదిను దుఃఖకరము, బ్రతికి ఉండు వారితో కలిసి మొలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న దుఃఖం మేలు కదా. బ్రతికి ఉండేవారు తాము చెత్తలని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి
శాశ్వతమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు కానీ లేదంటే సొలొమోను కానీ లేదా కోరాహు కుమారులు అవ్వచ్చు, లేదంటే ఆసాఫ్ కానీ ఎవరి ద్వారా మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు గమనించండి. మరి జీవరత్నం గారి యొక్క అంతిమ యాత్ర కార్యక్రమం ఇక్కడ ప్రారంభించబడి ఇక్కడ నుండి మన మిస్పా తెలుగు సంఘానికి ఈ యొక్క పార్థివ దేహము తీసుకుని పోబడుతుంది. మరలా అక్కడ ఒక 15 నిమిషాలు ఆరాధన అనంతరము అక్కడ నుండి మైక్రో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ సెమిటరీ గేట్ దగ్గరకు వీరి యొక్క పార్థివ దేహము తీసుకుని పోబడుతుంది. కాబట్టి విచ్చేసిన అందరూ కూడా మరి అంతిమ యాత్ర కార్యక్రమంలో పొందుకోవాలని, దాసులు విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలిగిన ప్రార్థన చేయాలని కూడా మీకు మనం చేస్తున్నాం. అలాగనే మరి ఇంకొక విషయాన్ని కూడా గమనించండి. మరి పార్థివ దేహాన్ని ఈ బాక్స్లోకి ఫ్రీజర్లోకి తీసి కాఫీలోనికి పెట్టుచున్నప్పుడు మీరందరూ కూడా సహకరించవలసింది కూడా మనం చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా మరి మద్రాసు నుంచి రావాల్సినటువంటి జనులు ఉన్నారు, ప్రియులు వారు ఆన్ ద వేలో ఉన్నారు. వారు చేరుకోగానే మరి దేహాన్ని తీసివేస్తాం కాబట్టి మరి ఎంతవరకు మీరు ఓపికతో సహకరించవలసింది కూడా మనం చూస్తున్నాం. భక్తుల గుంపులో సించిన చాలు నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే వీధులలో తిరిగేదను బంగారు వీధులలో
ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయకుతో నుండే చాలు ముళ్ళ మార్కుండంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ముళ్ళ మార్కుండంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కరుణతో కొట్టబడిన వీపును చూచి కరుణతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియ యేసురాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయకుతో నుండే చాలు ఆహారమురా ఎప్పుడు గమనించును ఆహారాశ ఎప్పుడు తీరుతుందో ఆహారమురా ఎప్పుడు గమనించును ఆహారాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసురాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయకుతో నుండే చాలు ఏ లోటు లేకుండా ప్రతి ఒక్క శక్తిని అంతగారి క్రియలను మీరు లయపరిచి దేవా ఈ యొక్క కార్యక్రమమైనా జయప్రదంగానైనా మీకు దేవా మహిమ తెచ్చే ఆ యొక్క కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమం జరపడానికి దయచేయండి మరి సరినైనా మమ్మల్ని ఎవరి మంది కష్టాలుగా నీ ప్రియదాసు సేవకుడు ప్రభా తండ్రి జీవరత్నం గారి ప్రార్థన ప్రభా తండ్రి అంతిమయాత్ర జరిగిస్తుండగా తండ్రి సహకరించండి ప్రభా క్షేమంగా చేర్పించుకుని తండ్రి ఆ కార్యక్రమం ముగించుకుని ప్రభా తండ్రి పూజాత్మక కాపాడు దీవించమని దుఃఖుల కుటుంబాన్ని ఓదార్చమని ఈ కార్యక్రమానికి అప్పచెప్పుకుంటూ క్రీస్తునామం వేడుకొచ్చున్నాం తండ్రి.
మరి వారు ప్రభుత్వం ముందే హాస్పిటల్ వైద్యులు వారి చాలా మెసేజ్ ఇచ్చారు. ముందే మనం వారిని హారం చేద్దాం, డిసెంబర్లో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అంతిమ కార్యక్రమంలో సంఘంలో కలిసి చూపించారు. ప్రత్యేకించి దేవుడిని ఈ ప్రయాసంతో విశ్వాసంలో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనావు ప్రేమించినావు. నన్ను ప్రేమించినావు, పాపినైనావు యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనావు నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనావు నన్ను ప్రేమించినావు. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8 నుండి 11 వర్షాలు మనం చూడండి. భూపతి గారు వినిపిస్తారు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8 నుండి 11 వర్షాలు. ఈ 14వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను పడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదని క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాడును గాను అపోస్తలుడును గాను బోధకుడును గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను
అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన మార్చుకో నీ మనసును, తెలుసుకో ఈ వాస్తవం, మార్చుకో నీ మనసును. ఒక నిమిషం ఆగుము, నీ గమ్యం ఎచ్చటికో. ఒక నిమిషం ఆగుము, నీ గమ్యం ఎచ్చటికో. నీడలాంటిది నీ జీవితం, ఇది పుడగలాంటిది నీ ఊపిరి. నీడలాంటిది నీ జీవితం, ఇది పుడగలాంటిది నీ ఊపిరి. అంతలో కనబడును, మాయమై పోను. అంతలో కనబడును, మాయమై పోను. తెలుసుకో ఈ వాస్తవం, మార్చుకో సౌందర్యము. రేపు నీది కాదు, నేనే నీకు సౌందర్యము. తెలుసుకో ఈ వాస్తవం, మార్చు. ఈ సమయంలో వారికి ఈ సమయం ఇవ్వడం జరుగుతుంది. పరిశుద్ధ నామమున స్తోత్రములు చేరినాము. ప్రియుడు, జీవరత్నమైన స్నేహితులు, సంఘము, కుటుంబము అందరికీ కూడా యేసు ప్రభు నామములో సంతాపము తెలియజేస్తున్నాను. మనందరినీ చూస్తుంటే చాలా దుఃఖములు మునిగి ఉన్నారని నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. లాజరు చనిపోయినప్పుడు కూడా యూదులందరూ అక్కడ చేరి మార్తా మరియా వారితో ఆ సంతాపమును తెలియపరుస్తూ దుఃఖపడినట్లు మనం చూస్తుంటాం. యేసు ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు మార్తా మరియా చెప్పింది ఏంటంటే, నువ్వు ఉండుంటే నా తమ్ముడు సాగుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి చనిపోవడం ఇష్టం అన్నది, బ్రతకడమే అందరికి ఇష్టం. ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా, అంటే జీవరత్నం పాస్టర్ గారు ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా మరి ఆయన అనారోగ్య పాలైనప్పుడు ఆ కుటుంబం శత ప్రయత్నాలు చేశారు. somehow we wanted to live, prolong the life. ఇది మన ప్రతి ఒక్కరి తపన. అక్కడ యేసు ప్రభువుతో మార్తా మరియా చెప్పిన తమ్ముడు చావుకుంటుంది కదా, నువ్వు రెండు చనిపోయి ఇష్టం లేదు అన్నది వాస్తవం. అయితే మన భక్తి, మన డివోషను, మన విశ్వాసము ఇదంతా కూడా మన క్రైస్తవ జీవితం, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ లీడ్స్ టు వన్ థింగ్. అదేంటంటే పరలోక రాజ్యంలో మనకు ఒక స్థానం కోసం. అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ జబదే కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టింది. అంటే పరలోక రాజ్యంలో కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు నా పిల్లలు ఇద్దరు ఉండేలాగా నాకు ఒక వరము, అవకాశము కలుగు చేయమని. పాస్టర్ జీవరత్నం గారు మంచి జీవితంలో జీవించారు. ఐ థింక్ ద లైఫ్ దట్ హీ హస్ లివ్డ్, వీ హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్, వీ హ్యావ్ టు బీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా జీవితం ఇంకా కొన్ని రోజులు బ్రతుకుంటే బాగుండు అన్నది ప్రతి ఒక్కరికి మనసులో ఉంది. కానీ బట్ దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం జీవరత్నం పాస్టర్ గారి పక్షం దేవుని దగ్గర మనం కోరుకోగలిగేది ఏంటంటే, పరలోక రాజ్యంలో ఆయనకు ఒక స్థానం దయచేయమని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అంతేకాదు, పౌలు చెప్తున్నాడు,
నేను మంచి పోరాటమును పోరాడుకుని నా పరుగు కడము తీర్చుకుని నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకే కాదు, విశ్వాసులందరికీ కూడా ఇది దేవుడు మరి నియమించాలని పౌలు చెబుతున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి జగదీ కుమారుల తల్లి బ్రతికున్నప్పుడే ఆ రిక్వెస్ట్ పెట్టింది. అది మనం మర్చిపోకుండా దట్ ఈస్ అవర్ గోల్గా ఉండాలి. మన పిల్లలకు మనకు పరలోక రాజ్యంలో ఒక స్థానం. ఆ సుజీవర్తం గారి మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సినది. వి షుడ్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత, యోగ్యత మనం కలిగి ఈ లోకంలో జీవించి జాగ్రత్తగా మన సమయాన్ని గడపాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. పాస్టర్ జీవరత్నం గారు 2000 సంవత్సరము అంటే 1996 నుంచి నాకు ఆయన పరిచయము. 2000 సంవత్సరంలో మేము బైబిల్ ట్రైనింగ్ ప్రారంభించాము. అప్పుడు ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. చాలా ఆసక్తిగా మరి ఈ బైబిల్ క్లాసెస్కి అటెండ్ అయ్యేవాళ్ళు. 4 గంటలకు ఆ క్లాస్ అంటే 3:30కే అక్కడ ఉండేవాళ్ళు. చాలా ఆసక్తిగా సేవ చేయాలి, నేర్చుకోవాలి, ఆత్మలు సంపాదించాలి, వాక్యం చెప్పాలి అన్న తపన ఆయనలో మరి ఉన్నదని ఖచ్చితంగా మీరందరూ కూడా దానికి పలుకుతారని నేను నమ్ముతూ ఉంటున్నాను. వీ హ్యావ్ లాస్ట్ డైనమిక్ లీడర్ ఇన్ ద చర్చ్. మిస్పా చర్చ్కి ఇది చాలా నష్టమని నాకు తెలుసు, కుటుంబానికి చాలా నష్టమని నాకు తెలుసు. బట్ గాడ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. ఆయన లేని లోటులు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో ముగ్గురిని నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. పాస్టర్ అంతోని గారిని, పాస్టర్ సిడి విజయ్ కుమార్ గారిని, పాస్టర్ జయవరత్న గారిని. వీరు ముగ్గురు ఎప్పుడు కూడా తోడుగానే ఉండేవాళ్ళు. తోడుగా క్లాస్కి వచ్చేవాళ్ళు, తోడుగా పోయేవాళ్ళు, తోడుగా వచ్చేవాళ్ళు. ఏ పని చేసినా తోడుగా ఉండేవాళ్ళు. వాళ్ళని మేము ప్రయో అనేవాళ్ళని, అంటే ట్రినిటీ త్రిత్వం అంటాం కదా, ఆ విధంగా సిరంపూర్ ట్రయో ఉన్నది. విలియం కేరీ, విలియం వార్డ్, విలియం మార్ష్మన్ ముగ్గురు కలిసి సేవ చేశారు సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించడంలో, స్వార్థ ప్రకటించడం. ఆ విధంగా వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఒద్దిగ్గా మంచి స్నేహితులు. ఈరోజు ముగ్గురు మన మధ్య అన్నది. వీళ్ళ ముగ్గురు లేనిది మిస్పా చర్చ్కి చాలా మరి లోటు అని చేస్తారని నేను నమ్ముతున్నాను. బట్ నేను ఇక్కడ కూర్చొని పాస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు బరియర్కి వెళ్ళాలి, మళ్ళా వచ్చి 6:30కి లెండే ప్రేయర్ ఉంది అంటే నేను అప్పుడు పాస్టర్ గారు చెప్పాను, ఇంట్రెస్ట్ టు సంబడి అంటే దేర్ ఇస్ నో సంబడి, వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ సంబడి. సి ఏంటంటే ద కంటిన్యూటీ ఆఫ్ ట్రైనింగ్ ఆగిపోయింది. అర్థమైంది కదా. మనం సేవ కొరకు మనల్ని మనం తరబిది చేసుకొని ఇంకొకరిని వెంబడించి ఇంకొకరు అడుగుజాడలలో ముందుకు వెళ్ళి సేవను కొనసాగించాలా, సేవను జరిగించాలా అన్న ఆలోచనలు ఈ రోజుల్లో మరి యవనస్తులకి కలగాల. కలిగితే ఆ లోటు ఉండదని నేను నమ్ముతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, చాలా నమ్మకంగా ఉజ్జీవంగా సేవను కొనసాగించి అది ఎప్పుడు కూడా ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ అడ్మైర్ ద వే హీ ఎండ్స్ ద ప్రేయర్ కదా. అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ వెరీ షార్ట్, ఇట్స్ నాట్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. సమ్టైమ్స్ వి గ్రంబల్, వై ఈజ్ హీ టేకింగ్ సచ్ ఎ లాంగ్ టైమ్ టు ఎండ్ ద క్లోజ్ ద ప్రేయర్. ఆయన కంప్లీట్ స్వార్థలో అక్కడ లాస్ట్లో చెప్తే ఆయన ఆమేన్ అనేది. కాబట్టి సర్టన్ థింగ్స్ వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మన పితరుల దగ్గర నుంచి, అంటే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని కార్యాలు నేర్చుకోవాలి. ఆ విధంగా నిజంగా పాస్టర్ జీవరత్నం గారు దేవుని సన్నిధిలో ఆయన ఉన్నారన్న నమ్మకంతో నేను దేవునికి స్తోత్రంలో చేస్తూ కుటుంబానికి సంతాపమును తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ఆదరించి నడిపిస్తాడు. ఆయన చేయబడుతూ నడిపించగలిగిన దేవుడిని నేను స్తోత్రంలో చేస్తున్నాను. అంతేకాదు, ఒక మాట ఆయన ఎప్పుడు చెప్పేవాడు, వాళ్ళు ఏమన్నా క్లాస్కి లేట్ అయితే, క్లాస్కి రెడీ కాకుండా శనివారం ఉదయం నుంచే అమ్మగారు ఈరోజు నీకు క్లాస్ ఉంది అని మరి వాళ్ళని జ్ఞాపకం చేసి పంపించేవాడంట. ఎప్పుడు చెప్పేవాడు ఆయన. అమ్మగారికి దేవుడు ఆయన ఆదరణకర్తగా ఉండి ఆయన ఆదరించి
మిమ్మల్ని ఎత్తుపట్టుకొని ఖచ్చితంగా ఆయన నడిపిస్తానని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా ఇక్కడ ఉన్న అందరి తరపున కూడా నేను ప్రార్థనలు మీకు తెలియజేస్తుంటున్నాను. కర్ణాటక బ్యాప్టిస్ట్ సవైగల సమైక్య తరపున కూడా నేను మీకు సంతాపమును తెలియజేస్తుంటున్నాను. దేవుడు మీకు తోడై ఉండుగాక. వారు కూడా ముందుకు వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. అలాగే జీవరత్నం గారి యొక్క సమాధి కార్యక్రమానికి అధ్యక్షులు మన స్థానిక సంఘాపతి క్యాండి గారికి, అలాగే రెవరెండ్ డాక్టర్ ప్రసాద్ గారికి, చేరువచ్చినటువంటి అనేక మంది దైవజనులు, అలాగే స్థానిక సంఘ సెక్రటరీ కెప్టెన్ గజాన్ గారికి, ట్రెజరర్ అలాగే బాబు గారికి, ఇక మిగతామైనటువంటి కమిటీ సభ్యులకు, చేరువచ్చినటువంటి మిస్బా సంఘములకు, మరి ప్రాముఖ్యంగా జీవరత్నం గారి యొక్క ప్రియమైన సతీమణి, అలాగే కుమారుడు, వారి కుటుంబం, కుమార్తె, వారి కుటుంబం, వారి గ్రాండ్ చిల్డ్రన్, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున నేను శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయము నేను ఈ సంఘంలో జరిగించిన పరిచర్యను మొదటగా గుర్తు చేసుకోవాలని ఆశ కలిగి ఉంటుంది. 2013 సంవత్సరం మే మాసంలో నేను, అంటే ఇప్పటికి 12 years అయిపోయింది, ఈ సంఘంలో నేను ప్రభు కృపను బట్టి, నాటి సంఘ నాయకత్వాన్ని బట్టి నేను ఈ సంఘంలో సంఘ కాపరిగా నేను అపాయింట్ అయ్యాను. నా వయసు ఉన్నటువంటి మనుషులు సరే దేవుని సేవకుడు అవకాశం చూద్దాము అన్నారు. అలా ప్రారంభించబడిన పరిచర్యకు 4 సేవకులు నాకంటే ఇక్కడ 2 పరిచర్య చేస్తున్నారు. వారిలో రెవరెండ్ సి విజయ్ కుమార్ గారు, రెవరెండ్ జీవరత్నం గారు, రెవరెండ్ ప్రసాద్ గారు, రెవరెండ్ ఆంథనీ గారు, అలాగే మార్పు గారు గారు కూడా ఇలా 5 మంది సేవకులు. వాళ్ళందరితో నన్ను నేను కంపేర్ చేస్తే వాళ్ళ కొడుకులు కూడా నా పెద్దోళ్ళే, వాళ్ళు వాళ్ళ కుమారులు నా పెద్దోళ్ళు. చేస్తాను వాళ్ళ 33 years old. అయితే మీరు నిష్ఫల సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సేవ అందించాలని చెప్పడానికి నేను మాత్రం కూడా సంకోచించడం లేదు. అఫ్కోర్స్ మన పాస్టర్లు వస్తుంటూ పోతూ ఉంటారు. పాస్టర్ లేనప్పుడు జరిగించేటువంటి కార్యక్రమాలు, అలాగే ఏదైనా తొందర సంఘానికి కలిగినప్పుడు మేము సంఘాన్ని నడిపిస్తామని ఆ భారాన్ని భుజాల మీద వేసుకొని ఈ సుదీర్ఘమైనటువంటి సంఘ పరిచర్యలో ఈ సేవకుల పాత్ర, అంటే 5 మంది పాత్ర, మరి ప్రాముఖ్యంగా నేడు ప్రభు సన్నిధిలో నిర్మించినటువంటి జీవరత్నం గారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తూ, అలాగే వారు ప్రభు సన్నిధిని నిర్మించినందుకు బట్టి నేను బాధపడుతూ ఉన్నాను. నేను సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఈ సంఘంలో కూడా నేను చేశానని అనుకున్నా, ఈ మాస్టర్ బాగా పరిచర్య చేసిన ఈ సంఘంలో అని నేను అనుకున్నా, నా పరిచర్యకు వీరి యొక్క సహకారం ఎంతో గొప్ప. అందులో జీవరత్నం వారు ఫస్ట్ లేచే గుర్తుంటారు. ఎప్పుడైనా వాకింగ్ చెప్పిన దిగొస్తే ఇట్లా గట్టిగా కౌలించుకుంటారు. కౌలించుకొని మళ్ళీ చెప్తున్నాం సార్ వాక్యం, ఇట్లా వాకింగ్ చెప్పాలి సార్, మీరు ఇట్లా వాకింగ్ చెప్పాలి సార్. మంచి ఆనందం. రెండవ ఆనందం ఏంటంటే ఆయన ఎక్కడైనా వాక్యాన్ని పిలిస్తే నాకు ముందు చెప్తాడు. ఎక్కువ ఆయన టీటీసీ బెంగళూరు తెలుగు చేసి హైదరాబాద్ పిలిచి సార్ హైదరాబాద్ పిలిచి నేను పోతున్నాను, ఇక్కడ చూసుకొని అక్కడ వాకింగ్ చెప్పేసి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పేటువంటి వాడు. అలా సేవ అంటే ఆయనకు చాలా సంతోషం. అలాగే ఈ సంఘ పరిచర్యలు ఏదైనా నాకు ఎఫ్ఆర్ఎస్ఆర్ తెలియజేసినట్టు మనం చివరికి డిసిప్లిన్ ముందే ఒక ప్రోగ్రామ్కి కొన్ని ప్రోగ్రామ్ నాకు ముందు కాల్ చేస్తారు, సార్ నేను వచ్చేసి మీరు ఎక్కడ ఉన్నారు సరే. ఈ వీధితో పరిప్రాముఖ్యంగా జీవరత్నం గారితో నాకు ఉన్నటువంటి సంబంధం మొన్న ఆదివారమే కలిసాను నేను. మన ప్రియులు స్థానిక సంఘ సభ్యుడు సుధాకర్ గారి కుమార్తె యొక్క వివాహానికి నేను కూడా హాజరైన. ఆ రోజు చర్చి కూడా 11 o'clock దిగినాను ట్రైన్కు.
విజయరాజు గారి ఇంట్లో ఉన్నాను. అలాగే పెళ్లికి వెళ్ళి మళ్ళీ నైట్ వెళ్ళిపోయాను హైదరాబాద్. ఆ రోజు మాట్లాడుతున్నాను, మాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఏంటి ఎప్పుడు వచ్చినారు, ఏం చేసి రాలేదు అంటే పర్లేదు వెళ్ళిపోవాలి ఎట్లా వచ్చినా మీరు ఇంత దూరం అన్నారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాను, వెళ్ళిపోయాను. 8:30కి అసలు వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే సినిమా కింద పడ్డాను. చాలా విషయాలు ఊహించలేదు వారు ఈ విధంగా చనిపోతారు. మరణం అనేటువంటిది అనుకోని సమయంలో వస్తే మనం అందరం ప్రిపేర్ అవుతాం. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ మిస్టరీ ఆఫ్ డెత్. ఇట్స్ కమ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. ఊహించని విధానంలో చేపట్టారు. ఊహించని విధానంలో మరణం అనేటువంటిది వచ్చింది. అయితే దేవుని బిడ్డలుగా మనము చింతించకుండా ధైర్యంగా ముందు కొనసాగాలి. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఇద్దరు సేవలు అంటే కదా మళ్ళీ ముగ్గురు సార్ ఈ జీవరత్నం గారికి సమాధికి ఎందుకు వచ్చారంటే నేను అక్కడి నుంచి బెంగళూరులోనే ఉన్నాను. అంటే బెంగళూరులో నిస్పా పరిసరాలు కానీ వైట్ ఫీల్డ్లో ఉన్నాను. వైట్ ఫీల్డ్లో మాకు ఒక క్రిస్టియన్ ఎక్యుమెనికల్ క్రిస్టియన్ సెంటర్ అని థియోలాజికల్ స్టూడెంట్స్ అక్కడక్కడ ఆ ప్లేస్ లో అప్పుడప్పుడు సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు. వైట్ ఫీల్డ్ ఎక్యుమెనికల్ క్రిస్టియన్ సెంటర్. నేను అటు ఉదయం నుంచి ఈ శనివారం వరకు అక్కడే ఉండి మరలా మేము అక్కడ వెళ్ళిపోతాం. ఈ క్రమంలో మాతో పాటు ఆ ఫ్యాకల్టీ ఒకరు 50 మంది స్టూడెంట్స్ మేము అనుకున్నాం. విషయం తెలిసింది, సరే ఇక్కడే ఉన్నాక అందుబాటులో ఉందని రావడం జరిగింది. ఇక ఈ ప్రత్యేక సమయంలో సమయం పిల్లలు 3 మాటలు వెరీ షార్ట్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. జీవితము దేవుని యొక్క బహుమానం. ఈరోజు ఈ బహుమానాన్ని పొందుకున్న మనం అందరము దేవునికి వందనాలు చెప్పాలి. దేవా థాంక్యూ ఫర్ దిస్ లైఫ్. ఇవ్వబడ్డాడు కదా, మనం బ్రతికినాను చనిపోయినాను దేవునికి థాంక్స్ చెప్పాలి. పౌరుడు మనము బ్రతికినాను ఆయన వారమే, చనిపోయినాను ఆయన వారమే. వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ లైఫ్ గిఫ్ట్. జీవరత్నం కాదు, వారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బహుమానం. వారి జీవితము ఒక బహుమానం. ఆ బహుమానంలో చాలా అనుభవించారు. వారు ఒక్కడిగా ఉండేటువంటి ఆయనను ఫ్యామిలీగా దేవుడు జత చేశాడు. ఇద్దరికి బిడ్డలు, ఆ బిడ్డలకు మరలా బిడ్డలు, అందులో రక్షణ పొందుకోవడం, అందులో ఆ రక్షణ పొందుకున్న తను కేవలం రక్షణ మాత్రమే కలిగి జీవించిన ఆ రక్షణ ఇతరులకు ప్రకటించేటువంటి బాధ్యత. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధపరచబడినటువంటి ప్రజల్లో ఉండటానికి దేవుడు ప్రభుత్వం. రక్షణ, కుటుంబము, సేవ ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి. అందరూ బట్టి నేను కుటుంబానికి మరియు సంఘానికి గుర్తు చేస్తున్నాను. We praise God for his life. Number 2, life is a part of grief. దుఃఖమే, మానవ జీవితం దుఃఖమే. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇదేమి చెప్తుంటాం కదా, ఇదేమి పూల మీద నడక కాదు, ముళ్ళ మీద ప్రయాణమే క్రైస్తవ జీవితం. కష్టాలే, ఎటు పోయినా కష్టాలే. పౌరులు కదా, ఎటు పోయినాను లోకంలో నుంచి శ్రమలు, అపవాదిలో నుంచి శ్రమలు, కొన్నిసారి ఇంట్లో నుంచి శ్రమలు, బిడ్డల నుంచి శ్రమలు, భర్త నుంచి, భార్య నుంచి, రిలేషన్ నుంచి పోలేదని శ్రమలు. Life is a part of grief. పౌరుడు కదా, పరిస్థితులే పౌరులు ఆయన అంటాడు. ఆ 2వ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ 11వ అధ్యాయం 23వ మాట్లాడతాడు. అనేక సార్లు దెబ్బలు తింటిని, జీవిస్తామన్నటువంటి నమ్మకం అస్సలు లేదు. ముమ్మారు ఉపవాసం ఉంటిని, జాగ్రత్తలు ఉంటి, చాలా రకాలైనటువంటి శ్రమ. పౌరుడు అయితే ఈ శ్రమలలో నేను మిమ్మల్ని విడిచిపోవాలని అనుకుంటాను, కానీ నేను విడిచిపోవడం అని కూడా మీకు నష్టం. అందరూ బట్టి నేను మీతో ఉంటాను. మనందరి ముందు ఆశ ఉండాలని, ఈ లోకంలో జీవించాలి. మనం ఏ స్టేజ్ లో అయినా మనం యాక్సెప్ట్ చేయలేదు. అది ఏ స్టేజ్ లో అయినా, ఏ స్టేజ్ అని ఎందుకంటున్నానంటే అప్పుడే డెలివరీ లేదా అప్పుడే బార్న్ అయినటువంటి చిన్న బిడ్డ వెంటనే చనిపోతే కూడా చాలా దుఃఖపడాలి.
ఏం చూసుకోలేదు కదా, ఎందుకు దుఃఖపడాలి తల్లి అంటే 9 నెలలు మోసింది కాబట్టి తన తల్లి బాధపడతాడు. ఎందుకో తెలుసా, అయ్యో నా కుమారుడు నాకు మధ్య బ్రతికి ఉంటే ఎలా ఉంటున్నావు, ఎలా ఉంటున్నా చనిపోయింది కదా. అప్పుడే పుట్టిన బిడ్డను బట్టి దుఃఖపడతాను. 100 సంవత్సరం బ్రతికినా చనిపోయినటువంటి వారిని బట్టి మా నాన్న ఇంకా ఉండింటే బాగుండే, మా అమ్మ ఉంటే బాగుంటుండే, మా అక్క ఉండింటే బాగుంటుండే. ఇది మానవ జీవితం. బట్ మరణం దేవుడు మన జీవితంలో పెట్టాడు. అయితే ఈరోజు ఒకటి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఈ మరణం అనేటువంటిది మన జీవితాల్లో ప్రవేశించకపోతే 2 కోల్పోయేటువంటి వారు. ఒకటి దేవుని యొక్క మహిమ రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోయేటువంటి వారము. రెండవది ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు భరించలేక ఇక ఎన్ని తిప్పలు పడేటువంటి వారు. రెస్ట్ పీరియడ్. డెత్ ఈజ్ డెత్ దేని కొరకు అంటే ఇట్స్ ఇన్విటేషన్ ఫర్ టు టేక్ రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్యంలో చనిపోయినటువంటి వారికి దేవుడు ఏమిపోతున్న రెస్ట్. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు జీవనంగా. మొదటి దినాల్లో నేను గమనిస్తుంటే సేవ అంటాడు, జీవితము మహిమలో ప్రవేశించుటకు ఒక భాగ్యం, గ్లోరీ. ఏంటి గ్లోరీ అంటే ప్రకటన గ్రంథంలో చాలా సార్లు గుర్తు చేస్తాడు. 7వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలోను 20వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రభువునందు నిద్రించినటువంటి వారు ధన్యులు. ఏంటి అంటే ఏంటి ధన్యత అంటే, దే డు నాట్ హ్యావ్ గోల్డ్ సిల్వర్ అండ్ సంథింగ్ ఎల్స్. బట్ ఎందుకు ధన్యులు అంటే వారు ఎంత ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఉండి దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని తోడున్నారు, దేవుని తోడున్నారు. దట్ ఈస్ ద గ్లోరియస్ మూమెంట్. దేవునితో ఉండడము భాగ్యం, దేవునితో రావడము భాగ్యము, దేవునితో రాజ్య పరిపాలన చేయడానికి లోకానికి రావడము భాగ్యం. తెస్సలోనికీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు కదా, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేయడం కానీ ఆ వార్తలతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మేఘాలయ ప్రభు ఈ లోకానికి దిగివచ్చును. ప్రభువునందు నిద్రించిన వారు మొదలు లేదు, ఆత్మీయులు సజీవులమై నిలిచిండు. మనము ఏకంగా కూడా ఆయనతో కూడా వెళ్ళటకు మనము. సో దే ఆర్ ద ఫస్ట్. జీవరత్నం పాస్టర్ గారు ఇన్ ద ఫస్ట్, వి ఆర్ ద సెకండ్. ప్రివిలేజ్. ఫస్ట్ అంటే ప్రివిలేజ్ పీపుల్. బస్ ఎక్కేటప్పుడు, ఆటో ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు హూ ఆర్ ద ఫస్ట్? సీనియర్ సిటిజన్స్ ఆర్ ద ఫస్ట్, ఉమెన్ ఆర్ ద ఫస్ట్, చిల్డ్రన్ ఆర్ ద ఫస్ట్, వి ఆర్ ద సెకండ్. దే ఆర్ ద ప్రివిలేజ్ పీపుల్. దీస్ ఆర్ ద ప్రివిలేజ్ పీపుల్ ఇన్ ద లైన్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 3 మాటలు. లైఫ్ గిఫ్ట్. Life is a part of suffering, of struggles, and third one, life is became a part of glory. కాబట్టి ఈ మాటల చేత మాస్టర్ గారు, లెవెన్ సిఎస్ జీవరత్నం గారు, అలాగే వారి కుమారుడు, అలాగే వారి కుటుంబం, వారి కుమార్తె, వారి అల్లుడు, గ్రాండ్ చిల్డ్రన్ మీరంతా గమనించాలి. జీవరత్నం గారి యొక్క లైఫ్ బట్టి మీరు సెలబ్రేట్ చేస్తున్నాడు. హి హాస్ గివెన్ ఎ లెగసీ. మాస్టర్ గారు చెప్పారు గారు ఏమన్నారంటే, వారు స్వార్థ చెప్పాలన్నా, వారు టైం డిస్ప్లే అయినా, కష్టపడి పనిచేయడంలో అయినా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లెగసీ హ్యాస్ గివెన్ టు యూ. యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. మీరు దాన్ని కొనసాగించాలి. రెండవది సఫరింగ్. మీరు ఒకటే కలిసి మా తాతలు ఎవరో మా అమ్మ లేదు, మా నాన్న చాలా సఫర్ అయ్యాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. నౌ హి ఇస్ ఇన్ ద రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వి షుడ్ బి థాంక్ఫుల్ టు గాడ్ అండ్ లాస్ట్ వన్ గ్లోరీ. హి ఎంటర్డ్ టు ద గాడ్స్ గ్లోరీ. దేవానికి వందనాలు. నీ మహిమ రాజ్యంలో వారిని ప్రవేశింపచేసినందుకు నీకు వందనాలు. వీరి యొక్క మరణము మనకు ఒక సవాలు విసురుతుంది. ఎందుకు ఇస్తున్నావు అట్లా? వీరి యొక్క మరణం మనకు ఒక సవాలు. ఈ సవాలు అంటే ఈ రోజు వారు, రేపు మరణం, లేదా తర్వాత మరణం. వన్ డే మన జీవితాల్లో కూడా మరణం అనేటువంటిది రాబోతూ ఉంది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. బట్ వి షుడ్ బి గెట్ రెడీ. మనం దేవుని ఎదుర్కోవడానికి ఒకవేళ ప్రభుత్వమైన రాకడలు, లేకపోతే ప్రభు చిత్తము కాకపోతే, ఆయన రాకపోతే మన పిలుపులో ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. అయితే ఒకటి
ఎదుర్కోవడానికి సిద్ధమేనా? మన ప్రియులను మనము దేవుని సన్నిధిలో చూడాలి అంటే మనము కూడా దేవుని నామమును ప్రార్థిస్తున్నాము, దేవుని నామమును రక్షణ పొందుకొని జీవించేవారుగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించడం కోరుకుంటూ కుటుంబం ఆదరిస్తూ ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల ACPC విల్ ప్రే ఫర్ యు. మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మా విద్యార్థులకు అందరికీ తెలియజేస్తాను, వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ధైర్యంగా ఉంటూ మీ జీవితాన్ని కొనసాగిస్తారు కోరుకుంటూ ఈ శ్రేష్టమైన అవకాశం నాకు ఇచ్చిన దేవునికి స్థానిక సంఘానికి నాకు వందనాలు. థ్యాంక్ యూ. మరి సమయాన్ని గుర్తించండి, సమయాన్ని గుర్తించి తెలియజేయాల్సిన మనం చూస్తున్నాము. మరి విజయవర్ధన గారి యొక్క వారిని గురించి ఒక మాటలు మరి వీళ్ళకి ఎవరైనా తెలియజేయదలిచిన దయతో ప్లీజ్ రిమెంబర్ ఉంటాయి. ఈ సమయంలో సంఘం నుంచి సంఘ అధ్యక్షుడు జాన్ తెలియజేస్తారు. ఇంకా ఎవరైనా సరే తెలియజేయదలిచిన వారు దయతో మాకు తెలియజేయవలసిన మనం చూస్తాం. అన్ని విషయాలు కూడా ఎప్పుడు ఫ్రెష్గా కోల్డ్ స్టోర్ లేకుండా ఎప్పుడు కూడా వచ్చేవారు కాదు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఎస్టిమించినా కూడా కంపెనీకి చెప్పకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళేవారు కాదు. అలా కొన్ని నియమాలు ఎవరు పాటించారు. చిన్నతనం నుంచి వాళ్ళ గైడెన్స్ కూడా పెట్టుకుంటూ వాళ్ళు కూడా మంచి మార్గంలో మంచి డిసిప్లిన్లో వాళ్ళని నడిపించారు. వాళ్ళు ఆ తాతగారు నలుగురు చదువుకుంటే వాళ్ళు ఎంతో అనుభవంగా మంచి డిసిప్లిన్గా వాళ్ళు జీవిస్తున్నారు. సంఘాన్ని కూడా సేవ చేస్తున్నారు. అది ఆయన చేసిన చాలా మంచి పని. కుటుంబ ప్రాంతంలో కూడా వాళ్ళు ఎంతో గర్జిస్తూ ప్రతి విషయంలో కూడా తాత అంటే ఒక ఎక్కువ మంది ఎలా ఉందంటే తాత అంటే మమ్మల్ని క్షమించేవాళ్ళు అతను వెనకేసుకొచ్చారు అనుకుంటారు. కానీ తాత అలా కాదు. వాళ్ళు ఒక మంచి క్రమశిక్షణలో గర్దిస్తూ వాళ్ళే పెంచుకుంటూ వచ్చారు. అదొక మంచి గుణం. చాలా మంది తాతలు మనవాళ్ళు ఏం చేస్తుంటే కేవలం ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కొడతాకు వస్తున్నారు అడ్డుకొని వాళ్ళకి సేవ చేస్తారు. అలాంటి సేవ మనిషి ఏదైనా ముఖ్యంగా చెప్పేసేవారు. సంఘంలో ఏదైనా చేయాలన్నప్పుడు ఏదైనా ఒక అల్లరి కార్యక్రమాన్ని ఒక సందర్భం చేయాలంటే ఫస్ట్ మేము జీవనంగా ఆలోచిస్తాం. జీవనంగా అడ్డు పెడతారు, ఆయన ఒప్పుకుంటారో లేదు అని ఒక భయం మానవుడు ఉండేది. ఏదైనా మొహమాట చెప్పేసేవారు, ఇది సరిగా ఆ ధైర్యం అందరికి ఉండదు. బయటకు వెళ్ళి కోరుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని మనసాన్ని ఉంచుకుంటారు. అటువంటి గుణం జీవితం కాదు. పంక్చువల్ ఏదైనా సరే ప్రైవేట్ మీటింగ్ 10 గంటల కంటే ఆయన 9:45 ఉంటాడు. ఫస్ట్ పర్సన్ ఆయన ఉంటాడు. అదేవిధంగా చదువు వల్ల సిద్ధపాటులో ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ప్రతిభాలు నేనే జాయిన్ అయ్యేవాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నీరసం ఉన్నది, కళ్ళు తిరుగుతున్నాయి, పొద్దు రావదు, మేము చేస్తామన్నా సరే కూడా ఆయన ఎప్పుడు వద్దలేదు. నిన్న ప్రతిజ్ఞాంతకాలం అది నేనే చేయాలా, దయచేసి గవర్నమెంట్ ఆ విషయంలో మాట్లాడుతున్నాను. అంత ఎర్లీగా వచ్చి అన్నీ సిద్ధపాటు చేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా చర్చలోకి వచ్చినారు. ఎవరన్నా తెలిసినా కూడా చర్చలో వచ్చి అది ముగించుకొని మదర్ ప్రార్థన అన్ని అయిన తర్వాత పెద్దలకు చెప్పి దాన్ని వేరే చోట వెళ్ళేవారు. ఎక్కువగా చర్చ్ పర్సనల్ కూడా చేసుకుని మళ్ళీ అన్ని వాళ్ళకి చేశారు. ఒక మంచి స్వరం దేవుడు అనిపించాడు. 70 సంవత్సరాల వయసు కూడా మైక్ లేకుండా చెప్పినప్పుడు అందరూ ఇంపార్టెన్స్ అలాంటి స్వరం దేవుడు అనిపించాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్. జీవితం ఒక గిఫ్ట్, కానీ అందులోనే ఒకే రకంగా దేవుడు వాడకూడదు. కానీ వాళ్ళు అనుకున్నదే దేవుడు కోరుకున్నది అటువంటి జీవితాన్ని జీవించారు. త్రిమూర్తుల ముగ్గురు కూడా ఇచ్చిన వరాల పేరు ముగ్గురు కూడా దేవుడు సంధించారు. ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరిని హెచ్చరించుకుంటూ ఒకరికొకరు సహాయపరిచి ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. సంఘాన్ని ఎంతో తోడ్పడించేవారు. ప్రత్యేకంగా నేను చెప్పాలంటే ఒక నేనప్పుడు ఆధారాలు అయిపోయాడు. ఆయన ఉన్నంతకాలం నాకు సెక్రటరీ ఎలా ఉంటుందంటే పాస్ట్ కాలంలో లేకపోయినా కూడా ఎటువంటి పర్సన్ సార్ జీవరత్న గారు ఒక మాట చెప్తుంది చాలు. నేను రాకపోయినా కూడా ఆ కార్యక్రమం ముగించుకునేవాడు. కార్యక్రమం ఉన్నాక మళ్ళీ మాకు రిపోర్ట్ ఇచ్చేవారు, ఇలా జరిగింది చెప్పిస్తాను. ప్రతి ఫంక్షన్కి సంఘస్థులు అందరూ కూడా తన సొంత వాళ్ళు అనుకునే కూడా
ఎవరు అనుకున్నారని ఎప్పుడైనా ఆలోచించలేదు. నాకు నచ్చలేదు మొహం చేశాను. తర్వాత మీరు తీసుకుంటే తీసుకోండి. ఎంత గొప్పనా ఎంత గొప్పనా 5 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోయాడు. నాకు అందరినీ ప్రేమగా ఆలోచించారు. మనసులో పెట్టుకుని ఇచ్చేయడం అలాంటి కూడా జరిగింది. అటువంటి జీవితం అందరికీ దొరకదు. ఈ యొక్క హఠాత్తులు ఒక మాట చెప్పాలి. ఇది ఒక అందరూ పెట్టుబడి మతకాల మతాలు చనిపోయారు కాబట్టి అది మైండ్లో కూడా ఇంకోటి యుగాలు ఉంటాడు పరిస్థితి. కానీ దేవతల విషయం ఇప్పుడు అలా అనుకోలేదు. ఆయనకి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతుంటాడు, పడిపోతుంటాడు, అలాగే అనుకుంటాడు. ఆయన పడిపోవాలంటే అది నార్మల్ గిడ్డినెస్ పడిపోతారు. నార్మల్ ఎవరంటే లేదు బ్లడ్ వచ్చింది చెప్పాలంటే మేము బయలుదేరినాము హాస్పిటల్ తీసుకెళ్ళారు. అయినప్పటికీ దేవుడు మంచి బంధాన్ని ఇచ్చారు. ఇది తీరని లోటు. కుటుంబాలు అంటే ఎక్కువగా సంఘానికి తీరని లోటు. రాష్ట్రం అనేకమంది ఉండొచ్చు, అందరూ ఆయన ఉండారు కదా, అందరూ ఛాన్స్ అందరూ పడతారు. మాస్టర్స్ కొత్తలే పెట్టడం ఉన్నారు. కానీ జీవరత్నం గారు చేసిన సేవ, జీవరత్నం గారు ఉన్న పరిస్థితి, జీవరత్నం గారు ఏ విధంగా నడుస్తున్నారు అదే అందరూ నడుస్తున్నారు. అలా సెట్ టైం పడుతుంది. సంఘం గురించి ప్రార్థించండి, కుటుంబం గురించి ప్రార్థించండి. 70 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. అలా విధంగా ఇంత ప్రతి ఒక్క విషయం పాటలు కూడా అబ్రాహ్మణ పడుతుంటే నాకు తీసుకుని ఆయనతో పాటు పాడేవాడు. ప్రతి ఒక్క విషయంలో ముందు సేవలో చాలా ఆయన చేసింది అతీతం, చెప్పలేదు, గొప్పది. సమయం ఎక్కువ లేదు. ఆయన బాడీ కూడా డీకంపోజ్ అవుతుంది కాబట్టి మనం త్వరగా వెళ్ళాలి కాబట్టి ఆయనకి ఎవరికి అవకాశం లేదు. ఎవరు ఫీల్ అవుతుంది. ఎవరైనా బాగా అతి క్రియలు బాగా దగ్గర వాళ్ళు మాట్లాడదలుచుకుంటే అవసరం చెప్పండి. లేదడిగా ఇది ముగించాలని కోరుకుంటున్నాం. వచ్చిన మీ అందరూ కూడా కుటుంబం తెలియజేసుకున్నాను. కుటుంబం గురించి ప్రార్థించండి. జరగవలసిన కార్యక్రమంలో ప్రార్థించాలని కోరుకుంటూ సంవత్సరం వదలాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. అది గమనించండి. మరి ఇక్కడ కార్యక్రమం ముగిస్తున్నాం. గేట్ నెంబర్ 2 మైక్రో ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ సెమినరీలో గేట్ నెంబర్ 2లో జీవరత్నం గారి యొక్క పార్థివ దేహాన్ని క్రైస్తవ సాంప్రదాయ ప్రకారము మరి చేయడం జరుగుతుంది. భూస్థాపన కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమకరంగా వారి విషయంలో కుటుంబానికి అలాగే సంఘానికి ఆరోగ్యకరంగా జరగాలని ప్రార్థన చేద్దాం. అలాగే మీకు మరి ప్రత్యేకమైన మనవి, ఇక్కడ నుండి మరి 3 వెహికల్స్ మీకు అందుబాటులో ఉన్నాయండి. మరి మైక్రో ఫ్యాక్టరీ దేహాన్ని చూడడానికి మీరు అందరూ వచ్చారు కాబట్టి ఈ క్రమంలో ఇలా తినగా వచ్చి ఆ దేహాన్ని చూసిన తర్వాత మీరు ఇలాగా వెళ్ళవలసిందిగా కూడా మనం చూస్తున్నాం. కలిగిన నిజమే ప్రభావం నీ దాసులో పర్వతంలో ఏదే కాబట్టి నీ దాసు వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అల్లుని పోలించి మనం అడుగుతున్నాను. అలాగే మరి యొక్క అంతిమ యాత్ర కార్యక్రమం అంతా కూడా చేసుకోండి. తండ్రి దాసు జీవనంగా విడిచినటువంటి కుటుంబాన్ని ఆదరించండి, సత్యమని ఆదరించండి, బిడ్డలని ఆశీర్వదించండి, బిడ్డలని ఆదరించండి, కుమారులను ఆదరించండి, కుమార్తెలను వారి కుటుంబాలను ఆదరించండి, మనవసత్వాన్ని ఆదరించండి, వారి ఇచ్చిన సంఘాన్ని ఆదరించండి. స్నేహితులు బంధుమిత్రులతో కూడా మీరు ఆదరించున్నారు. ఎందుకంటే అందరూ కూడా వేదనలో ఉన్నాం, కన్నీళ్ళు కాల్చుతున్నాం. వారిలో కన్నీటి వేదన మీరు అర్థం చేస్తున్నారు కాబట్టి సహాయం చేసే వారిలో యువాకులతో తండ్రి మాకు నెమ్మదిని సమాధానం దయచేసి ఆదరించి బలపరచండి. ప్రత్యేకించి తండ్రి యాత్ర కార్యక్రమాన్ని నామం భయంకరంగా నిదాసు గురించి కుటుంబానికి ఆదరణకరంగా నిదాసుగా జరిగింపచేయండి. ఏసునామములో వచ్చున్నాం తండ్రి. కాపుగా మనందరితో జీవరత్నంగా అంతిమ యాత్ర కార్యక్రమాన్ని వారు ఇచ్చిన కుటుంబాన్ని ఆదరణ చేస్తూ జయకరంగా జరిగింపచేసి మహిమపరచబడిన కనుక ఆమె Santa
నేను కూడా చేరియుందును 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 క్రీస్తునందు మృతులైన వారు లేచి పాలు పొందునట్టు యోదయంబున భక్తులార కూడి రండి ఎంచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట కాన యేసు సేవ ప్రత్యాము చేయుచుండగా క్రీస్తునందు ప్రేమ చాటుచు కృపనందు వారి మేలు యేసు పెంచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట. పునరాయ సమయంలో వాక్యం చదువుకుందాం. పౌలు భక్తుడు దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మీలో ఎవరైనా ఒకసారి వినిపించండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులుగా నిలుచుట మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీదికి కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుని ద్వారా దేవాది దేవుడు ఏక దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, ఇదిగో మీరు ప్రభు మాటను బట్టి నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అనగా ప్రియులారా, ఆయన సన్నిధిని చేరడానికి ప్రభువు తన కృపలో తన ప్రియ దాసుడు మన ప్రియుడు అయినటువంటి జీవరత్నం గారిని పేరు పెట్టి పిలిచాడు. అయితే ఆయన ప్రభు సన్నిధానంలో ఉన్నతమైన పనిని చేస్తున్న విశ్వాసంతో మనము ముందడుగు వేయాల. మరి ముందడుగు వేయడమే కాదు కానీ ఆ ఉన్నతమైనటువంటి పనిని మనము కూడా చేయాలి. ఏంటంటే ప్రభువును స్తుతించడం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నా, రిఫరెన్స్ చెప్పను కానండి. అక్కడ ఏ బాధ ఉండదు, ఏ చీకు ఉండదు, ఏ చింత ఉండదు, కానీ నిత్యము కూడా సంతోషమే, నిత్యము కూడా ఆనందమే, నిత్యము కూడా ప్రభువుకి ఘనముగా మహిమకరంగా జీవించే జీవిత విధానం. కాబట్టి ఆ జీవిత విధానాన్ని మనము కూడా జీవించడానికి ముందడుగు వేయడమే కాదు కానీ ఆ ప్రయాసంతట్లో కూడా మనము కూడా ముందడుగు వేయటానికి దీనదాసుడు ఒక సోదాహరణముగా మనకు నిలవబడి ఉన్నాడు. ఆ పనిలో మనము కూడా మరి విశ్వాసముతో ముందడుగు వేయాలి. నిరీక్షణ లేని వారు ఏం చేస్తారంటే తమ ప్రియులు నిద్రించి ఉన్నారు కాబట్టి కన్నీరు కారుస్తారట. నిరీక్షణ కలిగిన వారేమో కన్నీరు కార్చరు కానీ సంతోషిస్తారట. రారా, నేను ఎప్పుడు చెప్పే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరలా ఈ యొక్క భూమిలో లేదా ఈ యొక్క భూభాగంలో జీవిస్తున్న మానవుడు మరణించిన ఆ క్షణము పరలోకములో జీవించే క్షణం. అవునండి, ఇక్కడ మరణము, పరలోకములో జీవం. ఇక్కడ ఈ వ్యక్తి చనిపోయాడు, ఆ సంతోషిస్తున్న స్థలంలో మనము కూడా ఉండాలని ఈ వ్యక్తి ఈ దాసుడు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడు.
హేబేలు రక్తము భూమిలోంచి మొరపెడుతుందంటే ఎట్లాగో అట్లాగే దాసుడు కూడా మొరపెడుతున్నాడు. ఆ మొరలో మనందరం కూడా ముందడుగు వేయాలని, ఆ ప్రోద్బలంతో సంతోషంతో మనం కూడా దేవుని స్తుతించాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మరి కోరిక ముగించుకుందాం. ప్రేమానందంలో ప్రార్థన చేస్తారు. ప్రభా దయమేడ కృపణ తండ్రి, ఆశ్చర్యకరణ మీ ఘనమైన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయినా మీ ప్రియ దాసుడు జీవరత్న గారి యొక్క ఆత్మీయత చర్చ స్తోత్రములు దూరం వాక్యం చెప్పినట్టుగా ప్రభా, మరి ఈ లోకంలో నీ దాసు కన్నుమూసా ప్రభా, పర్లో కన్ను తెరుస్తున్న పెద్ద గొప్ప కార్యం నైనా అద్భుతమైన కార్యం జరిగిస్తున్న స్తోత్రములు. నీ దాసుని యొక్క పరిచర్య మరి సేవకులకి మరి సంఘ అందరికీ ప్రమాదం దాచి మీరు సమాధానకర్తనైనా మీ ద్వారా సమాధానం పొందలేం ప్రభా. మరి మీరు సమాధానం కర్తారా, మీ ద్వారా మీరు సమాధానం పొందాలి. లోకం వచ్చే సమాధానం ఆ శాశ్వతమైన ప్రభావ, మీరు ఇచ్చే సమాధానం శాశ్వతమైందని మీరు పుస్తకం రాయించారు ప్రభా. అటువంటి నిత్య సమాధానం శాశ్వత కుటుంబాన్ని దయచారు. ఈ యొక్క పుస్తక కార్యక్రమం దాసు మరుగుపతి మీరే జరిగించి కొద్దినపంలో కొన్ని పెళ్లి కుమారే రానైనా యేసు ప్రభువును వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా సరే త్వరగా రావాలి. 2వ తారీఖు ఆయన సుధాకర్ యొక్క కుమార్తె వివాహంలో కలిశాము. కలిసి మాట్లాడి ఈ వృద్ధాప్యంలో ఇంత దూరం మీరు రావడం ఏమంటే సంఘం కాబట్టి సంఘస్థులు నాకును తర్వాత జీరత్న గారికి దాదాపు ఒక 40 సంవత్సరాల యొక్క బాంధత్వం అనేది ఉంది. విశ్వాసపరుడుగా ఎంతో విశ్వాసం చేసినటువంటి యొక్క మరణం నిజంగా దేవుని దృష్టిలో విలువైనదిగా నేను భావించాను. కాబట్టి ఈయన యొక్క మరణం అనేది, ఈయన యొక్క పిలుపు అనేది నామమందు విశ్వాసం కలిగి బ్రతకాలని మీకు ప్రొఫెట మనం చేస్తుంటున్న కుటుంబాన్ని కూడా నిజంగా ఒక నిరీక్షణ. ఆయన యొక్క మరణం నిజంగా ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఆయన యొక్క ఆత్మ పరలోకంలో ఉంది కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆత్మకు శాంతి ఉందని మనం గ్రహించి మిగల్చబడినటువంటి వారు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచని వారు విశ్వాసం కలిగి రేపు ఆయన చూస్తామన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని ప్రొఫెట మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో మోసెస్ గారు ప్రార్థన చేస్తారు. భక్తుడు ప్రభా గొప్ప కార్యాలు చేశారు. గోధుమ గింజలాగిన ఎక్కువలు భూస్థాపన చేయబోతున్నా. ఆయన వాళ్ళ ఇంట్లో అనేక మంది ఫలించి నీ సేవకు ఆశీర్వాదిస్తున్నాను. యేసు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన రూఢిగా కాపాడగలని నమ్ముకొనిచున్నాను. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత గతించిపోయిన మన ప్రియ సహోదరుడైనటువంటి జీవరత్నం గారి యొక్క ఆత్మను తన యొద్దకు చేర్చుకుంటూ అనుగ్రహించినాడు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకై పునరుద్ధానము కలుగునని నిశ్చయమును దృఢమునైన నిరీక్షణయు గలవారమై ఈయన శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. ఆయన సమస్తమును లోపరచుటకు తనకు కలిగి ఉన్న అధిక సామర్థ్యమును బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదగినట్లుగా మార్చును. సర్వశక్తియు కనికరము గల దేవా, నీవు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణమును ధ్వంసం చేసి ఆయన సమాధి ఎందుట చేత ఆయన భక్తుల సమాధులను కూడా సంతోషదాయకములుగాను జ్ఞాపకార్థములుగాను చేసితివి. క్రీస్తు పునరుద్ధానము వలన జీవమును అమరత్వమును కలుగజేసి
మమ్ము మా శరీరంతో సజీవులుగా లేపి నీ కుడి పార్శ్వన కూర్చుండబెట్టడను నిరీక్షణ విశ్వాసంతో మమ్మల్ని నింపినందులకై కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు చెల్లించుచున్నాము. ఇంకను శరీరముతోనున్న మేము నిత్యమైన నీ పరిశుద్ధ సహవాసము కొరకును పరలోక ఆనందము కొరకును ఎదురు చూచుచు మా జీవిత యాత్రను సాగించి నీవు పిలిచినప్పుడు నీ సన్నిధిలోనికి వచ్చినట్లు మమ్మను మా ఈ సహోదరుణ్ణి తన ప్రియులను బంధువులనెల్లరినీ దీవించుమని మృత్యుంజయుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రియేక దేవుని దీవెన కాపుదల దాసుడు విడిచి వెళ్ళిన కుటుంబానికి సంఘానికి ఆదరణ కలుగజేసి దీవించి బలపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి కుటుంబస్తులు మొదటిగా 3 పర్యాయాలు మరి మట్టిని వేయవలసింది మనవి చేస్తున్నాను. పిదప దైవజనులు, అలాగే చేరి వచ్చిన విశ్వాస సమూహము, బంధు జనాంగము, స్నేహిత బృందము కూడా 3 పర్యాయములు మట్టి వేయవలసిందిగా మనవి చేస్తున్నాను.